శుభోదయం. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టిఎల్సి అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోండ్రను ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, నీతో నా నిబంధన స్థిరపరచుదును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిబంధన ఇంగ్లీష్లో కవనెంట్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు పాత నిబంధనలో మరి ఫస్ట్ కవనెంట్ అనేటువంటిది నోవాతో దేవుడు చేసినటువంటి నిబంధన. ఆ నిబంధనలో నియమాలు ఉన్నాయి. నిబంధనలో దేవుడు జ్ఞాపకం చేసినటువంటి ఒక ప్రత్యేకత మనం గమనించగలుగుతాం. ఈ కవనెంట్ నుండే, ఆ నిబంధన నుండే అగ్రిమెంట్, ఒప్పందం అనేటువంటి ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ నిబంధన అనేటువంటిది, ఈ ఒప్పంద ఒడంబడిక అనేటువంటిది ఇరు దేశాల మధ్య నిబంధన చేసుకుంటారు, ఇరు రాష్ట్రాల మధ్య నిబంధన చేసుకుంటారు, ఇరువురు మనుషుల మధ్య వారు నిబంధన చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ అగ్రిమెంట్లో కానీ, ఈ కవనెంట్లో, ఈ నిబంధనలో మనుషుల మధ్య చేసుకునే నిబంధనలు, ఆ ఒప్పందాలు తొలగిపోతాయి. వాటి నుంచి జారిపోయేటువంటి పరిస్థితులు, తప్పిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు మనతో చేసేటువంటి నిబంధన మాత్రం ఎన్నడూ కూడా ఆయన తప్పిపోయేటువంటి వారు కాదు, ఆయన తొలగిపోయేటువంటి కాదు. ఆ నిబంధన నిరర్ధకమైనటువంటి పరిస్థితి మాత్రం ఎన్నటికీ ఉండదు. అందుకనే ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నీతో నా నిబంధనను స్థిరపరచుతున్నాను. దేవుడు మనతో ఆయన చేసినటువంటి నిబంధన, ఆ నిబంధనను దేవుడు ఖచ్చితంగా మన పట్ల స్థిరపరుచుతున్నాడు. ఇది మొదటిది. రెండవ తలంపు, ఆ ఓడలో ప్రవేశింపవలెను అంటాడు. ఆనాడు నోవహుకు జ్ఞాపకం చేశాడు, నీవును నీ యొక్క భార్యయు నీ కుమారులను నీ కోడండ్లను ఆ వాడలోనికి ప్రవేశించాలి అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. వాడ అంటే సాల్వేషన్, రక్షణ. కేవలం నోవాహు ఒక్కడు మాత్రం రక్షించబడితే సరిపోదు, నోవాహు భార్య మాత్రమే రక్షించబడితే సరిపోదు. ఆయన కుమారులను వారి కోడండ్లను వారు కూడా రక్షించబడాలి. ఆ రక్షణ అటువంటి ఓడలోనికి ప్రవేశించాలి. నేటి దినాల్లో దేవుని బిడ్డలారా, మరి మన ఒక్కరమే దేవుని నమ్ముకుని మన ఒక్కరమే రక్షించబడితే సరిపోదు. మనమును మన ఇంటి వారు, మన కలిగినటువంటి బిడ్డలు వారు ఖచ్చితంగా దేవుణ్ణి మరి ఆయన రక్షణలోనికి రాబడేటువంటి విధంగా మనం చూసుకోవాలి. మనం అనుకుంటాం, నేను రక్షించబడ్డానులే, నా భార్య రక్షించబడిందిలే, నా భర్త రక్షించబడ్డాడు, సరిపోయిద్దిలే అనుకోవద్దు. ఆధ్యాత్మిక విషయాల్లో మనం చూసుకోవాలి. మన బిడ్డల్ని ప్రోత్సహించేవారుగా, మన బిడ్డల్ని పురికొల్పేవారుగా, దేవునిలో ఉంటున్నారా లేదనేటువంటిది మనం నిత్యం కూడా మరి తల్లిదండ్రులుగా మనం గుర్తించాలనేటువంటిది దేవుని ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం మన బిడ్డల్ని ఎలాగ చదువు అని చెప్పి చదువుతున్నారని ఎలా అడుగుతూ ఉంటామో, ఎలాగ వారి యొక్క యోగక్షేమాలు ఎలా తెలుసుకుంటూ ఉంటామో, ఆత్మీయ విషయంలో కూడా బిడ్డల వాక్యం చదువుతున్నారు లేదు, ప్రార్థిస్తున్నారు లేదు, దేవుని సంధికి ఒకవేళ మన దగ్గర లేకపోతే దూరాన ఉంటే వారు దేవుని యొక్క మందిరానికి మరి వెళ్తున్నారో లేదనేటువంటి విషయాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అటు రీతిగా మరి నిబంధనని దేవుడు మన పట్ల స్థిరపరుస్తూ, ఆ విధంగానే రక్షణ అనేటువంటి ఓడలో మరి మనందరం కూడా నడిపించబడినటువంటి రీతిలో పరిశుద్ధాత్మ మనందరి పట్ల స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా.
ఆనాడు నా తండ్రి నోవాహుతో మీరు చేసిన నిబంధన ఏ రీతిగా స్థిరపరిచారో అట్టి రీతిగానే ఆ నిబంధనను ప్రభా మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా బిడ్డల పట్ల మీరు స్థిరపరుచుతున్నందుకు వందనాచరిస్తున్నాం. మీ నిబంధన నియమాన్ని ప్రభా మేము గైకొని ప్రభా, మీ నిబంధనలో ఉంటున్న నియమాలు ప్రభా మేము గుర్తెరిగి ముందుకు సాగేటువంటి రీతిలో స్థిరపరచండి. నిబంధన నుంచి తొలగిపోకుండా ప్రభా, నిబంధన నుంచి జారిపోకుండా ప్రభా అయా స్థిరత్వం కలిగి ఉంటానికి సహాయం చేయండి. అయ్యా మరి నోవాహును వారి కుటుంబం ఏ రీతిగా ఆ ఓడలోని ప్రవేశించారో మేమును మా కుటుంబం ప్రభా, మా బిడ్డలు అయా రక్షణలోనికి మేము ప్రవేశించిన ఆయన రక్షణ నిశ్చయిత కలిగిన తండ్రి దేవ ఆత్మీయ జీవితంలో దినదినం కూడా బలపరిచేటువంటి రీతిలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి నా తండ్రి భూ సంబంధమైన వాటిని కాకుండా ఆత్మ సంబంధమైన విషయంలో కూడా అయా ఆసక్తి కలిగిన వారిగా అటు తప్పికగలిగినటువంటి స్థితిలో స్థిరపరిచి నడిపించండి. అయ్యా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఈ అంత్య దినాల్లో రక్షించబడేటువంటి అయా రక్షణలో నిత్యం కూడా నాయన అయా బలపరచబెట్టే కృపలో స్థిరపరచమని ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను ప్రభా. వారు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు వెన్నట్టు నడిపించి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.